అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్తులకు కొంగు బంగారమైన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతున్న సంగతి తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరికీ తెలిసినదే. ఇట్టి మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమీక్ష ఏర్పాట్లు అన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే దురదృష్టవశాత్తు బాధపడాల్సింది ఏంటంటే, గత సంవత్సరం కొమరవెల్లి ఆలయ ప్రాంగణంలో జరగాల్సిన సమీక్ష హోటల్లో నిర్వహించడం, దానిపై విమర్శలు రావడం, ఈ సంవత్సరం స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లా రాజశేఖర్ గారు లేకుండా తిరిగి మరి పల్లా రాజశేఖర్ వస్తే ఏం మాట్లాడతాడు, స్వామి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటాడు తప్ప వేరే ఆలోచన ఉండదు కదా. కానీ నిన్న చూస్తే చాలా బాధాకరమైన విషయం. గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో సమీక్ష ఏర్పాటు చేయడం అసలు ఎందుకు చేస్తుండ్రు అనేది అర్థం కాని విషయం. ఏదైనా స్వామివారి కళ్యాణోత్సవం స్థానిక శాసనసభ్యుల నాయకత్వాన, గౌరవ మంత్రుల వారి నాయకత్వాన బ్రహ్మాండంగా చేయాల్సిన కార్యక్రమాన్ని రాజకీయం కోసమా ఇంకా దేనికోసమా చేయడం సబబు కాదు. ఇప్పటికైనా తగు ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు స్థానికంగా కొమరవెల్లి దేవస్థానానికి ఇచ్చేసి శాసనసభ్యులను, తర్వాత అక్కడి ప్రముఖులను, భక్తులను సమావేశం ఒకటి ఏర్పాటు చేసి సమీక్ష చేసి ఏ లోటుపాట్లు గత సంవత్సరం జరిగినాయో ఆ లోటుపాటు రాకుండా చేయాల్సిందిగా మనం. ప్రముఖ క్షేత్రం అయిన కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణము బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నా కూడా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక సమీక్ష సమావేశం ఆలయ ఆవరణలో నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిద్దిపేట జిల్లాలోని ఒక ప్రైవేటు బార్ అండ్ హోటల్లో దాన్ని సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రోటోకాల్కు విరుద్ధంగా ఉందని అప్పుడున్న గతంలో ఎమ్మెల్యే గారు దానిపైన అది ఉన్న మంత్రి వారికి ఫిర్యాదు చేయడం వల్ల ఈ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరియట్లో గుట్టుచప్పుడు కాకుండా తూతూ మంత్రంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ కళ్యాణానికి బ్రహ్మోత్సవాలకి ఎలాంటి సంబంధం లేకుండా అక్కడ నిర్వహించడం, ఇక్కడ ఆచారాలకు ఆనవాయితీకి విరుద్ధంగా దేవాదాయ శాఖ మంత్రి వారు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కనబడుతుంది. దీన్ని మీరు వెంటనే ఇక్కడ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సమీపిస్తున్న దృశ్య మీరు ఇక్కడ జరుగుతున్న పనులన్నీ ఒకసారి పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి టెండర్ నిర్వహించకపోవడం కూడా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల చివరి వారంలో మన ఈవో బాలాజీ గారు రిటైర్మెంట్ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి అధికారిని ఇక్కడ నియమించకపోవడం, ఇన్ఛార్జి ఈవోగా ఉన్న బాలాజీ గారు తొందరలోనే ఇక్కడ రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. కావున గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జిల్లా స్థాయి అధికారిని ఇక్కడ నియమించి ఆలయం కళ్యాణము బ్రహ్మోత్సవాలపైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది, 46 కోట్ల రూపాయలని మంజూరు చేసిందన్నట్టు ప్రకటన చేసింది. అది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఒక రూపాయి కూడా వాళ్ళు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 గదులతో పాటు 12 కోట్ల రూపాయల క్యూ కాంప్లెక్స్ని మనం మంజూరు చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు అభివృద్ధి పనులు మొత్తం కుట్టుపడిన విధంగా ఇప్పుడు జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉంది. అక్కడ ఉన్న రూములు మొత్తం పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం మొత్తం అధ్వానంగా ఉంది, నీటి వసతి పూర్తిగా లేదు, మరుగుదొడ్లు అనేది మొత్తం కుంటుపడిపోయి ఉన్నాయి. కాబట్టి దీనిపైన సమీక్ష అనేది దేవస్థానం ఆవరణలో జరగాల్సిన సమీక్షని కేవలం వాళ్ళ రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు సెక్రటరియట్లో వాళ్ళ ఇష్ట రాజ్యాంగం వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కావున ఆలయ ఆచారాలను, భక్తుల మనోభావాలని గుర్తించి వెంటనే ఆలయ ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాలని, రానున్న
కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన దేవాలయం కొమరవెల్లి దేవస్థానం. ఈ కొమరవెల్లి దేవస్థానం ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో స్వామివారి మల్లన్న స్వామివారి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈ మల్లన్న కళ్యాణ ఉత్సవాలు నిర్వహించడంలో ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారో స్వయంగా వచ్చి టెంపుల్ వద్ద సమీక్షా సమావేశం నిర్వహించి ఉత్సవాలకు సంబంధించిన ప్రక్రియను అక్కడి నుండి ప్రకటన చేయాలి. కానీ హైదరాబాద్లో సమీక్ష చేయడం, దాంతోపాటు దాదాపు ఇప్పుడు 100 పడకలకు సంబంధించి ఆ నిర్మాణము ఏదైతే ఉందో అది కుంటుపడ్డది. ఇప్పటికి కూడా దాని నిర్మాణానికి సంబంధించిన నిధులు రాలేదు. అదేవిధంగా మల్లన్న కళ్యాణ ఏర్పాట్లకు సంబంధించి చాలా రకాలుగా అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. భక్తులకు ఆటంకాలు కలగకుండా అదేవిధంగా భక్తులు సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా అభివృద్ధి పనులు కుంటుపడి ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి గారు వెంటనే ఈ సమీక్షా సమావేశం మల్లన్న స్వామివారి టెంపుల్ వద్ద సమీక్షా సమావేశం నిర్వహించి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మంత్రి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వెంటనే సమీక్షా సమావేశం పెట్టాలి. అభివృద్ధి పనులకు సంబంధించిన చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే వాటన్నిటికీ బడ్జెట్ రిలీజ్ చేసి దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.